అమ్మ ఏం చేస్తున్నావు? పప్పులు ఏడుతున్నావు ఎందుకు? ఎందుకు? ఏవి చక్కెరవే? బెల్లం కర్జికాయలు చేస్తా. పప్పులతో బెల్లం కర్జికాయలు అంతేనా? ఎన్నివి? అర్ధ కేజీ. సో ఇవాళ మన వీడియోలో వచ్చేసి కర్జికాయలు, బెల్లం కర్జికాయలు అయితే చేయబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే చూసిన ఒక లైక్ అయితే చేయండి. అలాగే స్కిప్ చేయకుండా చూస్తే మీరు మన ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పప్పులతో బెల్లం కర్జికాయలు అయితే చేయబోతున్నాం అనమాట. ఒకసారి మీరు కూడా ఎలా ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూసి ఒకసారి ట్రై చేసేయండి. ఇక్కడ వచ్చేసి పప్పులు, ఇక్కడ వచ్చేసి బెల్లం, పొడి బెల్లం కదా, పొడి లెక్క ఉంటుంది కదా, మిక్సీ పట్టుకోవాలా దీన్ని కూడా? రెండు కలిపి పట్టుకోవాలా మళ్ళీ? ఇది వచ్చేసి పొడి బెల్లము, ఇలా ఉంటుంది చూడండి. బెల్లం వచ్చేసి ఇది కర్జికాయలకి ఇట్లనే వస్తుందా పొడి పొడిగా? అది బెల్లం మంచిదిలే చక్కెర కంటే. ఇప్పుడు వచ్చేసి పప్పుల్ని అలాగే పప్పులు బెల్లం రెండు కలపాలంట. రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. అట్లనే వేస్తారు కదమ్మా? వేరా చాటుతో చేసి వేయాలి. ఎన్ని ఇప్పుడు అర్ధ కేజీ తీసుకున్నావా? అర్ధ కేజీకి అర్ధ కేజీ బెల్లం తూకం. సో ఇది ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలా? ఇది వేరే ఉంది బెల్లం, ఇది మామూలుగా అప్పుడు తెస్తారు. వేరే బెల్లంలో రాముల పండుగకు సపరేట్గా తెస్తారు. అప్పుడేనా ఎక్కువైతుంది. ఇప్పుడైతే ఇంకా ఇట్లా మిక్సీ అయితే కొంచెం మిక్సీ అయితే పట్టుకోవాలి. మరి జడలు పట్టుకోవాలా? ఇలా మిక్సీకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీకి అయితే వేసేసుకొని మరి అయితే మనకు నూక లేకుండా జల్లెడ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ అయితే పడుతుంది. ఇలా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ వేస్తావా? ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. అంతా పట్టేసుకున్నాక ఇంకా ఇలా అంతో ఎక్కువ అవుతుంది అనుకుంటే తప్పకుందంట. మా టేస్ట్ బాగుందమ్మా పొడిది. కర్జికాయల పొడి అయితే బాగుంది. ఇంకా కొంచెం అయితే వేస్తుంది, బెల్లం పొడి తక్కువ అయిందని. కొలతల ప్రకారం అయితే మా కరెక్ట్. జల్లెడ ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే జల్లెడ పట్టేసుకోవాలన్నమాట. ఇలాగే పప్పుల పొడి మొత్తం పట్టేసుకోవాలి మెత్తగా. ఇలాగే మరి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇది అట్లా అంత పొడి అయితే చేసి పెట్టేసుకోవాలి. జల్లెడ పట్టేసుకొని అంత పొడి అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం పిండి అయితే నానబెట్టుకోవాలి. మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా చూసారు కదా, పొడి అనేది ఇలా మెత్తగా జల్లెడ చేసి పెట్టుకుంటే మనకి బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి బెల్లంతో చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు కూడా ఒకసారి కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి పిండిని అయితే నానబెట్టేసుకుందాము. ఇలా మైదా పిండిని అయితే కదమ్మా, మైదా పిండిని అయితే ఇప్పుడు జల్లెడ అయితే పట్టేసుకుందాం. జల్లెడ పట్టేసుకున్న తర్వాత ఎంత నానబెట్టేసుకోవాలి? పురుగులు గిరుగులు ఉంటాయని జల్లెడ పట్టేసుకోవాలన్నమాట. ఇలా జల్లెడ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పెరుగు అయితే వేసుకుందాం. పెరుగు వేసుకుంటే ఎందుకు బాగుంటాయమ్మా? మెత్తగా ఉంటాయా? మెత్తగా ఉంటాయి, గట్టి కాకుండా. పెరుగు అయితే వేసుకొని మిక్సీ ఇలా పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు అయితే వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెరుగు వేసుకున్నాక మిక్స్ అయితే చేసేసుకోవాలి మొత్తము. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి కదా. చూడు, ఇంకా కొంచెం ఏం లేకుంటే ఇలా వాటర్ అయితే వేసుకొని నానబెట్టేసుకోవాలి. పిండిని వచ్చేసి చూసుకొని వాటర్ వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మెత్తగా అయిపోతుంది కదా. మా అమ్మ వాళ్ళ సీరియల్లో మునిగిపోయినారు. ఇలా మనం ఇలా కలిపేసుకోవాలన్నమాట మెత్తగా.
ఎంత ఉంటుంది మెత్త మన చపాతి పిండి ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు. ఆయిల్ వేసుకొని ఇట్లా నూనె వేసుకొని మెత్తగా అయితే తీసుకోవాలి అనమాట. ఇక్కడ మా అన్న డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు. ఇట్లా చేతితో బాగా కలుపుకుంటూ వేసుకుంటూ చేసుకోవాలి. ఇలా తడిపేసుకోవాలి మొత్తము. ఒక గిన్నెలో అయితే పెట్టేసుకొని ఎంతసేపు నానబెట్టుకోవాలమ్మా? చేసుకోవచ్చు, కొద్దిసేపు ఉంటే చేసుకోవచ్చు. ఒక 5 minutes లేదంటే వెంటనే కానీ చేసుకోవచ్చు. ఇది ఒక 5 minutes అయితే పెట్టేసుకుందాము. ఇలాగే రెస్ట్ అయితే ఇద్దాము. లేదంటే ఒక 5 minutes తర్వాత కూడా చేసేసుకోవచ్చు. అలా అనమాట. ఒక ప్లేట్ పెట్టేసుకొని మూసేసుకుందాం. ఇప్పుడు దీన్ని అయితే నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అయితే తురుముకుందామండి. ఇప్పుడు కొబ్బరి తురిమేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ అయితే. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి అయితే కొబ్బరి అయితే తురుముకోవాలి. ఇట్లా కొబ్బరి అయితే తురిమేసుకోవాలి. కొబ్బరి అదంతా స్వీట్ లేదు, కొబ్బరిది బల్లారి కొబ్బరి కాదు, స్వీట్ ఉండేకి. తురుముకోవాలి. ఇక్కడ మా అన్న అయితే కొబ్బరి ఒట్టి కొబ్బరి అయితే తింటున్నాడు. ఇలా కొబ్బరి మొత్తం తురిమేసుకొని పెట్టేసుకోవాలి. అది స్వీట్ ఉండదు నీకు, బల్లారి కొబ్బరి అయితే స్వీట్ ఉంటుంది. ఒకటే రెండా కొబ్బరి ఎక్కువ అవుతుంది మళ్ళీ. ఇట్లా కొబ్బరిని అయితే తురిమేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి దాంట్లోకి. మనం మిక్సీ పట్టుకున్నాం కదా బెల్లము పప్పులు, అదైతే దాంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. చెప్పు. ఇది వచ్చేసి కొబ్బరి తురిమిది మా చిన్నప్పటిది ఫ్రెండ్స్. మా అమ్మదే చెప్తుంది ఎన్నేళ్ళు అయింది అట్లా. ఇప్పుడు తెచ్చినట్టు 3-4 కూడా ఉండవు. అప్పుడు కాలంవి బాగుంటాయంట, ఇప్పుడు అన్నీ క్వాలిటీ బాగుండవంటుంది. ఇలా తురిమి పెట్టుకునేది ఎండు కొబ్బరి మొత్తం దీంట్లోకి అయితే వేసుకోవాలి. వేసేసుకొని మొత్తం మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాం. ఇప్పుడైతే ఇలా మొత్తం అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకున్నాక మిగతా ప్రాసెస్ అయితే ఇంకా చపాతీలు తిక్కొని కొబ్బరి పొడి, ఇది ఏమో చపాతీగా అదే చపాతీలు పూరిలాగా తిక్కొని కజ్జికాయలు చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ పిండి ఇంకా ఇవైతే రెడీ అయిపోయాయి. ఇప్పుడు కజ్జికాయలు చేసుకోవడమే లేట్ అనమాట. ఇంకంత పిల్లల సౌండ్ ఎక్కువ ఉంది మా ఇంట్లో వచ్చేసి ఈరోజు. ఇంక ఇదైతే కజ్జికాయలు అయితే చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి ఇలా మెత్తగా పిసుక్కోవాలి. ఒక 10 minutes లేదంటే ఒక అర్ధ గంట అయినా పర్లేదు పిండి నానబెట్టుకున్నాక. ఇలా మళ్ళీ కొంచెం పిండిని అయితే పక్కన పెట్టేసుకొని ఇలా పిండిని అయితే అనేసుకోవాలి. అనేసుకొని ఇప్పుడు చిన్న చిన్న గుండెలాగా చేసుకోవాలి. ఎందుకు పిండి పడతావు కదా కొంచెం. ఇలా చిన్న చిన్న గుండెలా చేసుకోవాలి. అప్పుడే ఎమ్మడే అంటే ఇలా ఇలా చిన్న చిన్నగా చేసేసుకోవాలి. చేత్తో వచ్చేసి మరి ఇలా అనుకోవాలి. చేత్తో గుండెని ఇలా రౌండ్గా అనేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి అయితే వేసుకొని, మేము చాలాసేపు పెట్టేసరికి కొంచెం మెత్తగా అయితే అయ్యింది పిండి. చేత్తో అయితే ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని ప్రెస్ చేసుకొని పెట్టేసుకోవాలి అన్నీ. ఇలాగే అన్నీ. ఇప్పుడైతే ఇలా మరి పిండి అయితే అద్దుకొని చిన్నగా పూరిలాగా చేసుకోవాలి రేకుల కట్టెతో. ఇలాగైతే అనేసుకోవాలి అంతా. ఏ కావ్య, ఇలా చపాతి పూరిలాగా తిక్కుకున్న దాంట్లో ఇలా పిండి అయితే స్పూన్తో వేసుకొని, మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పొడిని అయితే ఇలా వేసుకొని, వేసుకున్నాక ఇలా చేత్తో నిదానంగా ప్రెస్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలన్నమాట. ఏళ్ళతో రెండేళ్ళతో ఇలా ఒత్తుకుంటూ ఇలా చూస్తున్నారు కదా ఇలా చేసుకోవాలి. ఇలా చేసేసుకొని ఇంకొక చాటలో కానీ ఎక్కడైనా క్లాత్ మీద కానీ పెట్టుకోవచ్చు.
మరి ఇంకోటి కూడా అలాగే ఇలాగే సేమ్ పూరిలాగా తిక్కేసుకొని అల్లుతారు కదా, అల్లితే బాగుండవు కదా. బాగుండే వాళ్ళకి ఒకటి అల్లి చూపి, అల్లేది ఫస్ట్ అట్లా అనుకోవాలా, పొత్తేదేనా అది? ఒత్తచ్చు అల్లొచ్చు. అల్లేదైతే ఫస్ట్ ఒత్తుకోవాలా అంటున్నా. ఇట్లా ఒత్తుకోవాల్సిందే. ఒత్తుకొని అల్లలా ఇలా ఇలా అయితే ఇప్పుడు అందరు ప్రెస్ చేసుకొని చేసుకుని ఇప్పుడు అల్లుకునేది తక్కువ. ఇలా ఇప్పుడైతే మా అమ్మ అల్లి చూపిస్తుంది కజ్జికాయని వచ్చేసి. అల్లితే బాగుండవు. అప్పుడు ఇట్లానే చేసుకుంటుంటారు కదా. ఎప్పుడైతే ఒత్తుకునేది ఇలాగే అన్నీ చేసేసుకోవాలి. మనం ఒత్తుకొని మీకు నచ్చినట్టు ఇలా కావాలంటే ఇలా ఒత్తుకునేదైనా చేసుకోవచ్చు. చూసారు కదా ఇలా అంతే. ఇంకా ఇలాగే అన్ని కజ్జికాయలు చేసేసుకోవడమే. అన్ని కజ్జికాయలు ఇలాగే చూసారు కదా. అల్లిందైతే ఎంత బాగుంది, మా డిజైన్ బాగుంది కదా, డిజైన్ లాగా వచ్చింది. ఇలాగే అన్నీ చేసేసుకోవాలి. అన్నీ అయిన తర్వాత అయితే చూపిస్తాను మళ్ళీ. లాస్ట్ ఇంకా అయిపోతూ ఉంది పిండి అయితే. అర్ధ కేజీకి అవన్నీ అయినాయి. అర్ధ కేజీ కదమ్మా, అర్ధ కేజీ. అర్ధ కేజీకి ఈగలు వస్తూ పిండి అయితే ఇంకా అయిపోతుంది. లాస్ట్ ఫినిషింగ్ ఇంకా 2 ఉన్నాయి అంతే. ఇంకా ఈలోపు మనం ఆయిల్ పెట్టేసుకుంటే వేడెక్కుతుంది. లాస్ట్ ఫినిషింగ్ అయితే ఇంకా మా అమ్మ చేస్తా ఒకటే అయ్యేది ఇంకా లాస్ట్. ఇప్పుడైతే బాగా చూడొచ్చు చేత్తో అనేది. ఇలాగా ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకొని కాల్ చేసుకోవడమే. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కింది. అమ్మ ఆయిల్ అయితే వేడెక్కింది. ఇలా కాల్ చేసుకోవడమే. ఇంకా కజ్జికాయలు వచ్చేసి మనకి రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ కూడా 2 సైడ్లో బాగా కాల్ చేసుకోవాలి. ఇలా కాల్ చేసుకొని గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఈ కజ్జికాయల వీడియో వచ్చేసి అల్లరే ఉంటుంది. ఇలాగే అన్ని కాల్ చేసుకోవాలి. ఇంకా అన్ని కజ్జికాయలు ఇలాగే కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బెల్లం కజ్జికాయలు రెడీ అయిపోయాయి. మీరు కావాలంటే బెల్లం పొడి ఉంది కాబట్టి అట్లనే కూడా వేసుకోవచ్చు కదా. పప్పులు మిక్సీ పట్టుకొని పప్పులు బెల్లం రెండు మిక్స్ పట్టుకొని అట్లా వేసుకోవచ్చు. అదే జల్లెడ పట్టుకోకుండా కానీ అట్లనే కూడా వేసుకోవచ్చు. అంతే అండి, కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. అన్నీ కాల్చిన తర్వాత అయితే చూద్దాం మళ్ళీ. తెల్లగానే కాల్చుకోవాలి కదా, తెల్లగా ఉంటేనే బాగుంటాయి కదా. చూడాలైతే ఇలా కాల్ చేసుకున్నాక తీసేసుకోవడమే. అన్నీ అయిన తర్వాత చూద్దాం మళ్ళీ. బెల్లం కజ్జికాయలు వచ్చేసి సూపర్ ఉంటాయి అనమాట. హెల్త్కి కూడా మంచిది చక్కెర కంటే. ఒకసారి బెల్లంతో మీరు కూడా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా వచ్చినాయి అనమాట కజ్జికాయలు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి బెల్లం కజ్జికాయలు వచ్చేసి. ఇప్పుడైతే టేస్టింగ్ టైం. టేస్ట్ చూసి చాలా సాఫ్ట్ అయితే ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ అయితే చూసి చెప్తుంది. ఇద్దరు చేసినారనమాట, మా అమ్మ మా వదిన. ఎట్లా చాలా బాగున్నాయి, బాగా మెత్తగా వచ్చిన. మెత్తగా బెల్లం కజ్జికాయలు కూడా చాలా మంచిది. చక్కెర కంటే ఇప్పుడు బెల్లం కజ్జికాయలు, చక్కెర కంటే బెల్లం కజ్జికాయలు బాగా టేస్ట్ ఉన్నాయి. టేస్ట్ బాగుంటాయి, హెల్త్కి మంచిది, ఆరోగ్యానికి అన్నిటికీ. ఇంకా టేస్ట్ కూడా సూపర్ అనమాట. థ్యాంక్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.